హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాకు తెలిసి అయితే మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోని చూసి మళ్ళీ క్లారిటీ తెలుసుకోవడానికి ఈ వీడియోకి వచ్చారని నేను అనుకుంటున్నాను. సో అలా వచ్చినట్లయితే మీకు అయితే ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. అదేంటంటే, సో ఇప్పుడు నేను ఈ యూట్యూబ్లో డైరెక్ట్ చెప్పిన అనుకోండి, సో ఈ వీడియో యూట్యూబ్ తీసేస్తుంది. సో కాబట్టి నేను కొంచెం చెప్పినట్టు చెప్తా, అంటే సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా చెప్తా, బట్ నేను మాట్లాడేది కొంచెం చెప్పినట్టు చెప్తా. సో కాబట్టి ఈ వీడియోని మీరైతే నేను చెప్పే మాటల్ని క్లారిటీ వినండి, అప్పుడు మీకైతే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో లేకపోతే సో ఓపెన్ అయిపోయినా అనుకోండి, యూట్యూబ్ అయితే వీడియో డిలీట్ చేస్తుంది. సో అందుకే ఏంటైతే చెప్తున్నా. సో నేను చెప్పే ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క సెట్టింగ్ని మీరైతే జాగ్రత్త చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళకపోతే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ ఎవరైతే చేసుకున్నారో సో వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. సో గాయస్, ఇక్కడైతే ఫస్ట్ మనకు 3 మొబైల్ ఉన్నాయి. సో ఇది ఒక వేరే మనకు ఎగస్ట్రా మొబైల్ ఎక్కడైతే ఉంచాను. సో ఇదైతే ఫస్ట్ 2 మొబైల్ ఉన్నాయి. ఇది మీ ఫ్రెండ్ మొబైల్, సో ఇదైతే మీ మొబైల్. సో ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో మీరైతే టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. సో మీ ఫ్రెండ్ మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మిమ్మల్ని అయితే రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని సెర్చ్ చేయండి. సో ఒకటి చూసాం. సో రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని సెర్చ్ చేసినాక మన ఛానల్ వస్తుంది. సో ఇక్కడ మీరైతే నోటిఫికేషన్ యాప్ లింక్ అని ఉంటుంది. సో ఇక మీకు ఇలా కనబడకపోతే సో డైరెక్ట్ 3 డాట్స్ మీద ట్యాబ్ చేసి సెర్చ్ మీద ట్యాబ్ చేయండి. సో నోటిఫికేషన్ అని సెర్చ్ చేయండి. సో మీకైతే ఈ విధంగా ఇది వస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి దీన్ని. సో దీనిలో ఒక యాప్ ఉంటుంది. సో డైరెక్ట్ మీరైతే లింక్ మీద క్లిక్ చేసినాక ప్లే స్టోర్కి వెళ్తుంది. ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక నేను ఆల్రెడీ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ చూపిస్తాను. సో చూడండి, మనకైతే యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్నాక దీని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ అయితే మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్నందుకు మీ మెయిల్ను పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. సో దానికోసం మీ పర్సనల్గా ఇచ్చుడు అవసరం లేదనుకుంటే సో మళ్ళీ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ లింక్ కూడా నేనైతే టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనకైతే చాలా వరకు ఫేక్ జీమెయిల్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇలా చాలా ఫేక్ జీమెయిల్స్ ఉన్నాయి కదా, మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే దీన్ని కాపీ చేస్తున్నా. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ యాప్ ఓపెన్ చేయండి. సో క్రియేట్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాబ్ చేయండి. సో ఇంతకుముందు కాపీ చేసుకున్న ఫేక్ జీమెయిల్ ఇచ్చేసేయండి. సో దాని తర్వాత ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఇంతకుముందు మనం ఇచ్చిన జీమెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది. సో వచ్చింది మనకైతే. సో దీని మీద క్లిక్ చేస్తేనే మనకు అకౌంట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. సో ఇక మన ఫేక్ జీమెయిల్ ఇచ్చినాం కాబట్టి మన పర్సనల్ డీటెయిల్స్ కూడా రిస్క్లో పడకుండా మనకైతే సేవ్ చేసుకోవచ్చు. సో ఓకే, మనకైతే యాక్టివేషన్ అయింది. సో మళ్ళీ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో మళ్ళీ లాగ్ మీద ట్యాబ్ చేయండి. సో ఇక్కడ మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, దీని మీద ట్యాబ్ చేయండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ మీరైతే కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మీ ఫ్రెండ్ మొబైల్లో. సో చూడండి, సో ఓకే చూడండి, దిస్ డివైస్ ఉంది కదా. సో ఇది ఈ మొబైల్ నేమ్ అన్నట్టు. ఇక్కడ మీకు గుర్తుండాలంటే దీని మీద 3 డాట్స్ మీద ట్యాబ్ చేసి రీనేమ్ ఉంటుంది కదా, సో దీని మీద ట్యాబ్ చేయండి. సో నేనైతే రెడ్మీ అని ఇచ్చేస్తున్నా గుర్తు ఉండడానికి. సో ఓకే, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అలారం ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద ట్యాబ్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకైతే ఫోన్ ఉంది కదా, సో ఈ నోటిఫికేషన్స్ అన్ని, ఈ సెట్టింగ్స్ అన్నీ మీరైతే ఆన్ చేసుకోండి. సో ఓకే, సో ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీని మీద ట్యాబ్ చేయండి. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సో దీని మీద ట్యాబ్ చేయండి. ఇందులో జనరల్కి వెళ్ళండి. సో ఇందులో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. మిర్రర్ కాలింగ్ కానివ్వండి, అంటే అది కాల్ చేసినప్పుడు డైరెక్ట్ మీకు కాల్ రావన్నా, లైక్ కాల్ ఫార్వర్డింగ్ అలా కోసం ఇవన్నీ ఉంటాయి. సో అంతేకాకుండా మీ డేటా ఎన్క్రిప్టెడ్గా ఉండాలంటే కూడా మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. సో అకౌంట్ ప్రైవసీ కానివ్వండి, అకౌంట్ సెట్టింగ్స్ కానివ్వండి, డిలీట్ అకౌంట్ కానివ్వండి, న్యూ పాస్వర్డ్ కానివ్వండి, మీకు ఈ యాప్ని ఏ విధంగా అంటే ఆ విధంగా ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, షేరింగ్ డూప్లికేట్ ఫైల్స్ కానివ్వండి, మిర్రరింగ్ షేరింగ్ కానీ ఇవన్నీ మీకు ఇష్టం ఉంటే మీరైతే ఆన్ చేసుకోవచ్చు. సో నార్మల్గా నేనైతే అవన్నీ చెప్తే లేట్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాబ్ చేయండి. ఇక చూడండి గెట్ యాక్టివేట్ నోటిఫికేషన్ ఉంది కదా, సో దీని మీద ట్యాబ్ చేయండి. సో ఏ విధంగా ట్యాబ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్స్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాబ్ చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సెట్టింగ్ సెలెక్ట్ ద ఆల్ యాప్స్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాబ్ చేయండి. సో లేకపోతే ఇందులో మాన్యువల్గా మీకు ఏ యాప్ సంబంధించిన హిస్టరీ కానీ కాల్స్ కానీ అవన్నీ కావన్నో అట్లా కూడా మాన్యువల్ సెట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ చూడండి క్లిక్ యూజ్ ఏ రిసీవర్ ఓన్లీ. సో ఇవన్నీ మీరైతే మీకు ఇష్టం ఉంటాయి, అంటే మీరు కూడా వాళ్ళకి రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వాలనుకూడదో, లేకపోతే ఇష్టం కూడా ఇవన్నీ ఒకసారి చదవండి. మీకు చదివితే చాలా క్లారిటీ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ మీరు తెచ్చేసాను. సో జస్ట్ మీకు చూపించడం కాబట్టి సో జస్ట్ నేనైతే అన్ని యాప్కి సంబంధించిన ప్రతి ఒక్క చాటింగ్ అయినా, అంటే యాప్స్కి వస్తాయి కదా, వాట్సాప్ ఫేస్బుక్ సంబంధించిన ప్రతి ఒక్క చాట్ అయినా లేకపోతే ఫోన్ అయినా మీకైతే వస్తాయి. సో ఇప్పుడు నేను చూపిస్తాను లైవ్లో.
కదా. సో ఇది ఈ కంప్లీట్ సెట్టింగ్స్ అనేవి మీ ఫ్రెండ్ మొబైల్ వేయాలి, లేకపోతే మీకు ఇంకొక మొబైల్ ఎక్స్ట్రా ఉందనుకోండి ఆ మొబైల్ వేయాలి. సో ఇక్కడ మీరైతే చేసేసినాం. సో ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. సో ఓకే లాగిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మీ మొబైల్కి వచ్చేసండి. మీ మొబైల్ కూడా సేమ్ యాప్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో మళ్ళీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాయిన్ అయ్యి మీరైతే యాప్ని ఓపెన్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఈ మొబైల్లో. సో ఇంతకుముందు ఈ మొబైల్లో మీరు జీమెయిల్లోనే పాస్వర్డ్ ఇచ్చారు కదా, సేమ్ ఇది కూడా ఇందులో ఇచ్చేసేయండి. సో ఇందులో కూడా ప్రతి ఒక్క పర్మిషన్ అనేది మీరైతే ఇచ్చేసేయండి. సో ఓకే ఇక్కడ మళ్ళీ కూడా దిస్ డివైస్ వచ్చింది కదా, సో అంటే ఈ మొబైల్ నేమ్ అన్నట్టు. సో మళ్ళీ దీని మీద కూడా చేయండి. సో నేనైతే ఎగ్జాంపుల్కి Z7 ఇస్తున్నాను. సో ఓకే ఇచ్చేసిన తర్వాత దీన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇందులో కూడా సేమ్ పర్మిషన్స్ అన్నీ మళ్ళీ ఇచ్చేసేయండి. సో మళ్ళీ ఇందులో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో ఇందులో కూడా మనకైతే సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఎనేబుల్ మెసేజ్ హిస్టరీ ఉంది కదా, సో దీని అయితే కంపల్సరీ ఆన్ చేసుకోండి. సో దాని తర్వాత ఎన్క్రిప్టెడ్ కానివ్వండి, సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఇష్టం ఉంటే మీరైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి యాప్స్ అని ఉంది కదా, సో యాప్ సెట్టింగ్స్ మీరైతే అన్ని యాప్స్ని మీరైతే ఇచ్చేసేసుకోండి. సో ఇక్కడ చూడండి మొత్తానికి అయితే ఇక్కడ 2 డివైజ్లోనే యాక్టివేషన్ ఉన్నాయి. సో ఈ డివైజ్లలో కూడా మీకు ఏ మెసేజ్ అనేది ఏ మొబైల్కి రావాలి, ఏ ఫోన్స్ అనేది ఏ మొబైల్కి రావాలి, ఇక్కడ మీరు అన్నీ చేసుకోవచ్చు. సో ఒకసారి మీకు కరెక్ట్ వాడితే మీకు కూడా అర్థమైపోతుంది. సో ఇప్పుడు 2 మొబైల్లలో నేనైతే లాగిన్ చేసిన, పర్మిషన్ అయితే ఇచ్చేసిన. సో ఫ్రెండ్ మొబైల్లో. సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఈ మొబైల్కి అయితే మెసేజ్ పంపుతాను. ఈ మొబైల్ వస్తున్న తర్వాత నేనైతే చూపిస్తాను ఇప్పుడు లైవ్లో. సో ఓకే నెట్ అనేది కనెక్ట్ అయింది. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వచ్చింది. సో ఇళ్ళ కూడా వచ్చింది. సో ఇలా ఎట్లా వచ్చిందంటే, సో దీనికి ఇప్పుడు లింక్ అప్ అయింది కదా, సో ఈ మొబైల్కి ఈ మొబైల్కి లింక్ అప్ అయింది. సో అప్పట్లో మనకైతే వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది మన మొబైల్ అన్నట్టు, ఈ పర్సనల్ మొబైల్. సో దీని ఈ మెసేజ్ చూడాలంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అలారం ఒక క్లిక్ ఉంది కదా, ఒక లైక్ ఐకాన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి ఇంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపిన ఎక్సెట్రా సమ్ FY ఏదో పంపిన. సో దాన్ని ఈ మొబైల్లో చూడొచ్చు, అంటే మీ మొబైల్లో మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి మనకైతే ఈ యాప్ సంబంధించిన నేమ్ కింద ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకైతే మెసేజ్ వచ్చింది. సో అదే ఇక్కడ పక్కపడి దిస్ యాప్ ఉంది కదా, సో దిస్ యాప్ అంటే మీకు ఈ మొబైల్కి వచ్చే నార్మల్ నోటిఫికేషన్ మీరు ఇందులో చూడొచ్చు. బట్ ఈ మొబైల్లో వచ్చింది కాబట్టి సో మీకైతే ఇందులో కనబడుతుంది. సో ఇంకొకసారి మీకు కాల్ కూడా చేస్తాను, చూడొచ్చు. సో కానీ కడి చెప్తున్నా ఈ మొబైల్కి వచ్చింది. సో చూసారా మనకు కూడా ఈ మొబైల్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ విధంగా నాట్ ఓన్లీ ఇది, సో మీరు ఏదైనా వాట్సాప్ కాల్ కానివ్వండి, నార్మల్ కాల్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీ ఈ మొబైల్లో ఎన్ని యాప్స్ ఉంటే అన్ని యాప్స్ సంబంధించిన నోటిఫికేషన్లు అయినా కాల్స్ అయినా సో మీరైతే మీ మొబైల్లో చూడవచ్చు. ఈవెన్ మీరు ఇందులో ఇంకొన్ని సెట్టింగ్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ ఇందులోకి వచ్చే మెసేజ్ని మీరు మీ మొబైల్లో కూడా మీరైతే వాళ్ళకు రిప్లై చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడచ్చు. సో ఈ విధంగా మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు అయితే లైవ్లో చూపించిన. సో ఇక్కడ మీరు అన్నీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ మొబైల్ ఉంది కదా, సో మీ ఫ్రెండ్ మొబైల్లో యాప్ కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, సో ఈ యాప్ని మీరు డైరెక్ట్ ఏదైనా నార్మల్గా ఇప్పుడు చాలా యాప్స్ ఉంటాయి మొబైల్లో. సో ఆ మొబైల్లో యాప్స్లో మీరు కనబడకుండా ఏదో ఒక దాంట్లో పెట్టచ్చు. లేకపోతే మనకు ప్లే స్టోర్లో చాలా లాక్ యాప్స్ ఉంటాయి. ఆ లాక్ యాప్స్ ఉపయోగించి కూడా మీరైతే యాప్ని వాళ్ళకి కనబడకుండా చేసుకోవచ్చు. సో ఇంకొక అడ్వాన్స్ ఏంటంటే యాప్కి సంబంధించిన మెయిన్లీ ఇక్కడ చూడండి యాప్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, సో నోటిఫికేషన్స్ మీరైతే ఆఫ్ చేసుకోండి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి వాళ్ళకి నోటిఫికేషన్ కనబడ్డా కూడా వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే మీ దగ్గర ఇలాంటి నా లెక్క 2-3 ఫోన్లు ఉన్నాయి అనుకోండి, ఆ ఫోన్కి సంబంధించిన ప్రతి ఒక్క మెసేజ్ అనేది మీరు ఒక్కడే మొబైల్ చూడాలనుకుంటే ఇలా ప్రతి ఒక్క దానికి మీరైతే లింక్ అప్ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే ట్రై చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకా క్లారిటీ అర్థం కాకపోతే లైక్ మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. జస్ట్ సింపుల్ 2 యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, సేమ్ మెయిల్ తోటి రిజిస్టర్ కావాలి, పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయాలి. సో డైరెక్ట్ వాళ్ళ అన్నీ మీకు వచ్చేస్తాయి అంతే. సో యాప్ సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫైనల్గా మళ్ళీ ఈ యాప్ మీకు నచ్చింది అనుకోండి. సో ఇక్కడ చూడండి ఇది జస్ట్ మనకు 7 days వరకే ఫ్రీ ట్రయల్ వస్తుంది. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఫ్రీగా, సో ఇంతకుముందు చెప్పిన సేమ్ మనకు ఒక ఫేక్ జీమెయిల్ యాప్ ఉంటుందని, సో మళ్ళీ
ఐ మీన్ ఆ యాప్ని మళ్ళీ క్లియర్ డేటా చేసి మళ్ళీ ఆ యాప్లోకి వెళ్ళి ఒక కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇదంతా ప్రాసెస్ చేస్తే మళ్ళీ మీకైతే కొత్తగా అనేది ఫ్రెష్ మళ్ళీ ఇంకొక 7 రోజులు మీకైతే ఫ్రీగా అనేది ట్రయల్ దొరుకుతుంది. సో 7 రోజులకు ఒకసారి మీరైతే ఫ్రీగా అయితే దీన్ని వాడుకోవచ్చు జీమెయిల్ యూజ్ చేసుకుంటా. లేదా నాకు పర్మిట్ కావాలి, ఈ యాప్ నాకు చాలా బాగా నచ్చిందంటే ఇక చూడండి ఫ్రీ ట్రయల్ 7 days ఉంది కదా. సో దీని మీద ట్యాబ్ చేయండి. సో మిమ్మల్ని అయితే ఒక వెబ్సైట్లోకి తీసుకుపోతుంది. సో దాని నుంచి అయితే మీరు పే చేయొచ్చు. లైక్ చూడండి 340 రూపాయలకు మనకైతే నెల వస్తుంది. సో నెల మొత్తానికి 340 రూపాయలు వీళ్ళైతే తీసుకుంటారు. సో లేదా అంటే డైరెక్ట్ దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ ఇక్కడ చూడండి దీని మీద ట్యాబ్ మీద వేస్తే మీకైతే వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్. ఇందులో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో నుంచి కూడా మీరు దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం మీరైతే తెలుసుకోవచ్చు, ఎలా వాడాలి ఏం కదా అన్నది. సో అంతేకాకుండా మరి దీన్ని ఎలా డిలీట్ చేయాలి లేకపోతే దీన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి మీకు అయితే ఆప్షన్స్ ఉన్నాయి కదా, రెడ్మీ అని Z7 అని. సో వీటిని డైరెక్ట్ ఇట్లా ఆఫ్ చేసుకుంటే మీకైతే సరిపోతుంది, ఈ యాప్ అనేది వర్క్ చేయడం ఆగిపోతుంది. లేకపోతే డైరెక్ట్ మీద 3 dots మీద ట్యాబ్ చేసి ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఉంటుంది. సో సెట్టింగ్స్ వెళ్ళండి. ఇక్కడ చూడంండి అకౌంట్ సెట్టింగ్స్ వల్ల డిలీట్ అకౌంట్ ఉంటుంది కదా. సో దీని మీద ట్యాబ్ చేయండి. ట్యాబ్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అవి అడుగుతుంది. సో దాని తర్వాత మీ అకౌంట్ అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే మీ మొబైల్స్ని సేఫ్ అనేది ఉంచుకోవచ్చు. సో ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో ఫైనల్లీ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సో వెళ్ళేటప్పుడు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.